ఒక ట్రిల్లిసింగ్ థ్రెడ్ని కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి అందాజ చూసుకోనికి ఇది కింద ఇక్కడ కట్టేసుకొని జ్యూస్ అమ్మడి వేసుకోవాలి. జ్యూస్ అమ్మడి వేసుకుంటే మీకు తర్వాత ఇప్పటికి ఇట్లా ఈజీగా ఉంటుంది. ఉంటుంది ఒకటి అందాజు చూసుకోవాలి. ఎంత వస్తే భూమికి మన ఈ బెడ్ కిందికి ఉండేటట్టు ఒకటి అందాజు చూసుకొని ఈ హైట్ వస్తుంది. ఈ హైట్ తీసుకొని తర్వాత దీన్ని ఇప్పేసుకొని మనకు ఈ సైజ్ అందాజాల మనము తాళ్ళన్నీ కట్ చేసుకోవాలి. ఇవి ఎట్లా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు కొంతమంది రైతులు ఏంటంటే ఒక్కొక్కటి కట్ చేసుకుంటారు. అట్లయితే మనకి ఇబ్బంది అవుతుంది. మనకి ఇటు ఒకటే వాటి దీనికి చుట్టూరు ఇట్లా చుట్టేసుకొని అటు ఇటు కట్ చేసుకొని తాళ్ళని ఈ సైజులు అన్నీ వచ్చేసాయి. అన్నీ అనేది సరైన సైజులు ఉంటాయి ఇబ్బంది లేకుండా. మనం ఇట్లా దారాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ముక్క అనేది కొంచెం చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే ఇట్లా దీనికి అనేది ఇక్కడ కట్టేసుకోవాలి. దూసరముడి కట్టుకుంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే తర్వాత అనేది ఈ దారాలు ఇప్పనికి ఇట్లా పనిచేస్తాయి. ఇట్లా ఇప్పుకున్న తర్వాత ఇదన్నీ మొత్తం దీన్ని కట్టేసుకోవాలి. దీనికి ఏంటంటే మళ్ళీ దూసుమిడి వేసుకోవాలి. దూసుముడి వేసుకొని దీన్ని మధ్యలో ఇట్లా లూజ్ ఇచ్చి పెట్టుకోకుండా ఇట్లా మధ్యలో ఏంటంటే మళ్ళీ ముడి తీసేటట్టు ఉండేటట్టు ఈ ముడి అనేది దూసుముడి వేసుకోవాలి. ఈ మధ్యలో దీన్ని ఏంటంటే ఈ వైర్ మనకు లూజ్ చేసుకుంటాట్టు టైట్ చేసుకుంటాట్టు ఉండేటట్టు కట్టుకోరు. ఈ ఇది అనేది ఇది మధ్యలోకి ఇట్లా అనుకున్నప్పుడు ఇట్లా సింపుల్ వచ్చేటట్టు ఉండాలి. ఇట్లా దీన్ని ట్రిల్లిసింగ్ అంటారు. ఇట్లా ఇవన్నీ దారాలు కట్టుకున్న తర్వాత ముక్కలు అనేది పెరుగుతున్న కొద్దీ దీన్ని ఇట్లా కింద పడిపోనీయకుండా ఈ చెట్టును ఇట్లా అంటా ఉండాలి. చెట్టును మొత్తం ఇట్లా అనుకోవాలి. ఏంటంటే మనం ట్రిల్లిసింగ్ కట్టేది చెట్టు అనేది కింద పడిపోనీయకుండా ఉండనీకి అన్నట్టు. ట్రిల్లిసింగ్ కట్టేది అందుకు దాని గురించి స్పెసిఫిక్గా మెయిన్గా